కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఆర్థమెటిక్ అనేది ఎంత ప్రిఫరెన్స్ ఉంటదో మనందరికి తెలుసు. సో, ఏ ఎగ్జామ్ అయినా సరే ఆర్థమెటిక్ లేకుండా క్వెషన్ పేపర్ అయితే ఉండదు. కంపల్సరీ అట్‌లీస్ట్ ఒక 5-10 క్వెషన్స్ అన్ని ఉంటాయి. ఆర్థమెటిక్ లేని పేపర్ ఉండదు కాబట్టి చాలామంది ఏందంటే అందరికీ చేస్తారు. బానే చేస్తారు గానీ ఏందంటే బేసిక్స్ ఎక్కువ స్పీడ్‌గా లేకపోవడం వల్ల ఏందంటే చాలా టైం తీసుకుంటారు. ఇలా టైం తీసుకోవడం వల్ల ఏందంటే మనం కాంపిటీటివ్ ఫీల్డ్‌లో వెనకబడిపోతాం. సో, అలా గాకుండా ఉండాలంటే మనకి మెయిన్ థింగ్ మనం ఫోకస్ చేయని బేసిక్ థింగ్స్ ఉంటాయి కొన్ని. సో, అవి మనకు తెలుసు అన్న ఇగ్నోరెన్స్‌లో మనం ఎక్కువ ఫోకస్ చేయం. అందులో ఏందంటే మెయిన్ ఫస్ట్ ఎడిషన్స్. సో, ఎడిషన్స్ అందరూ ఇగ్నోర్ చేస్తుంటారు. ఓకే. సో, మనకొచ్చు గదా అని ఇగ్నోర్ చేస్తుంటారు. కానీ ఎగ్జామ్‌లోకెళ్ళి పెర్ఫార్మ్ చేసేసరికి ఏందంటే స్పీడ్ సరిపోదు మనకి. ఆ ఎడిషన్స్ స్పీడ్ సరిపోదు. సో, సబ్ట్రాక్షన్స్ కూడా. ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఎక్కువ ఇగ్నోర్ చేసే టాపిక్. మనం ఈ రెండిటిని ఎక్కువ పట్టించుకోము. ఏముందిలే చేస్తున్నాం గదా అనుకుంటాం గానీ స్పీడ్‌గా చేయడానికి ట్రై చేయం. మెయిన్ వీటి మీద ఫోకస్ చేయండి. మీకు కంపల్సరీ ఇంప్రూవ్ అవుతుంది మీరు. ఓకే. మీ స్పీడ్ ఇంప్రూవ్ కావాలంటే ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్. కొంతవరకు ఎక్కువ ఫోకస్ చేసే టాపిక్ ఏందంటే మల్టిప్లికేషన్. సో, మల్టిప్లికేషన్ అందరూ ఫోకస్ చేస్తారు. సో, కాకపోతే ఈ అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ వల్లే మళ్ళీ అక్కడ మిస్ అవుతుంది. సో, కాబట్టి మళ్ళీ మీరొకసారి వన్స్ అగైన్ విత్ అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ మల్టిప్లికేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మీ స్పీడ్ ఇంకా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఈ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్స్ గూడా. ఓకే. సో, డివిజన్స్ గూడా అసలు ఫోకస్ చేయరు. మల్టిప్లికేషన్ ఎంతో ఇంతో చేస్తారు. డివిజన్స్ అస్సలు చేయరు. కాబట్టి ఈ డివిజన్స్, మల్టిప్లికేషన్స్ బాగా రావాలంటే మనకి మెయిన్ థింగ్ ఏం రావాలి? టేబుల్స్ రావాలి. సో, టేబుల్స్ అది ఎలా చదవాలనేది మీకు కంటిన్యూషన్‌లో చెప్తాను. ఈ వీడియో కంటిన్యూషన్‌లో. చాలా మందికి అది చదివే విధానం కరెక్ట్‌గా రాక కూడా మిస్ అవుతుంటది మనకి. అది ఎలా చదవాలో చెప్తా. కాంపిటీటివ్ ఎగ్జామ్ పర్పస్‌లో ఇలా చదివితే మీకు యూజ్‌ఫుల్ ఉంటదనేది ఇప్పుడు చెప్తా. సో, మెయిన్ ఇది రాసుకోండి. అడిషన్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, డివిజన్స్. వీటి మీద మీరు ఫోకస్ చేశారనుకోండి, చాలా వరకు ప్రాబ్లమ్స్ తక్కువ టైంలో అయిపోతాయి. మీకు మెయిన్ టైమే గదా! మనకు సేవ్ కావాల్సింది. ఓకే. సో, దాన్ని వదిలేసి అందరం మనం ఏం చేస్తామంటే షార్ట్ కట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఓకే. షార్ట్ కట్స్ కూడా బెటరే గానీ అవి కొంతవరకు మనల్ని సేవ్ చేస్తే, మీకు ఈ అడిషన్, సబ్ట్రాక్షన్స్ చాలా ప్లేస్‌లో సేవ్ చేస్తాయి. ఈ షార్ట్ కట్స్ లేని క్వెషన్స్ కొన్ని యావరేజెస్, డీఐ ఇలాంటి వాటిల్లో యాడ్ చేయాల్సి ఉంటది. అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా అవి నేర్చుకోవాల్సిందే. అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. ఓకే. సో, నెక్స్ట్ థింగ్ ఏందంటే సిలబస్. సిలబస్ మీద కూడా ఫోకస్ చేయాలి. మనం ఏం చేస్తుంటామంటే సంబంధం లేకుండా ఏదో ఒక బుక్ తీసుకొని చదువుతుంటాం. చాలా వరకు నేను చూసాను. నేను కూడా చదివాను. ఓకే. స్టార్టింగ్‌లో చదివేటప్పుడు నేను కూడా అలానే చదివాను. అండ్ చెప్పాలంటే నేను చాలా వరకు సిలబస్ మీద ఎక్కువ ఫోకస్ చేయకపోతుండే. దానివల్ల నేను చాలా లాస్ అయినా. చాలా ఎగ్జామ్స్‌లో చాలా కొన్ని టాపిక్స్ మిస్ అవ్వడం వల్ల దగ్గరకొచ్చి నా జాబ్స్ చాలా సార్లు ఆగిపోయినాయి. కాబట్టి సిలబస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అంటే మనం ఏ ఎగ్జామ్ చదువుతున్నాం, ఆ ఎగ్జామ్‌కి ఏ సిలబస్ మీద ఎంత వరకు ఫోకస్ చేయాలి. అది మనకు తెలియాలంటే ఏందంటే సిలబస్ అండ్ నెక్స్ట్ థింగ్ ఏందంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్. సో, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి మన ప్రిపరేషన్స్‌లో కీ రోల్స్ ప్లే చేస్తాయి. సో, చాలామంది ఏందంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్కువ చూడరు. చూస్తారు కానీ కొంచెం తక్కువ. సో, ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్ చూసేటోళ్ళేమో సిలబస్ మీద ఫోకస్ చేయరు. సిలబస్ మీద ఫోకస్ చేసేవాళ్ళేమో ప్రీవియస్ ఇయర్ పేపర్ చూడరు. సో, ఈ రెండిటిని బ్యాలెన్స్‌డ్‌గా చూసుకోవాలన్నట్టు మనం. సో, రెండిటి మధ్య బ్యాలెన్స్ పెట్టుకుంటే ఏందంటే మనం సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయన్నట్టు మనకి. ఓకే. సో, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎవరైతే చూస్తారో ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌లో అన్ని క్వెషన్స్ ఎవరైతే సాల్వ్ చేయగలుగుతారో వాళ్ళకి ఆల్‌మోస్ట్ 70% కవర్ అయిపోయినట్టే. 70% మెయిన్ మనకి జనరల్‌గా చూడండి ఏ జాబ్ అయినా రావాలంటే 80% వస్తే సరిపోతది మనకి. సో, టోటల్ మార్క్స్‌లో 80% మార్క్స్ మీరు తెచ్చుకోగలిగితే మీకు షూర్‌గా ఓపెన్ కేటగిరీలో మీకు జాబ్ వచ్చినట్టే. మీరు కావాలంటే కట్ ఆఫ్స్ కూడా చూడండి. మాక్సిమం కేసెస్‌లో 80% వచ్చేస్తే మీకు జాబ్ వచ్చేస్తది. ఓకే. సో, ఇది కావాలంటే మెయిన్ మనం వీటి మీద ఫోకస్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ పెద్ద పాయింట్స్ ఏం లేవు. ఇవే పాయింట్స్. ఇవి చేయకపోవడం వల్ల ఏందంటే చాలా మంది స్ట్రగుల్ అవుతుంటారన్నట్టు. ఓకే. సో, చిన్న చిన్న విషయాలు ఇవి. ఈ చిన్న విషయాల మీద మీరు ఫోకస్ చేయగలిగితే మీరు సక్సెస్ అయినట్టే. నెక్స్ట్ ఏందంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చెప్పుకున్నాం గదా! సో, దీంతో పాటు మార్క్ టెస్ట్‌లు రాయాలి మనం. ఓకే. సో, మార్క్ టెస్ట్. మార్క్ టెస్ట్ అంటే ఏదో రాసినామని గాదు. సో, రాసిన మార్క్ టెస్ట్‌ని అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ అంటే ఇది గూడా మీకు తెలియనిదేదో గాదు. అనాలిసిస్ అంటే ఏమైనా తప్పు చేసినాం మనం. ఏదైనా మిస్ అయిన టాపిక్ నుంచి క్వెషన్ వచ్చిందా? ఎనీ క్వెషన్ రాంగ్ పోయిందనుకో, ఆ క్వెషన్‌లో మనం ఏం రాంగ్ చేసినాం ఎమ్మటే సరి చేసుకుంటే అది మనకు గుర్తుండిపోతది. ఏదైనా మిస్ అయిన టాపిక్ అంటే మనం చదవని టాపిక్ వచ్చిందనుకో, ఆ టాపిక్ మళ్ళీ చదువుకొని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంతే సింపుల్. ఇంత సింపుల్‌గా
మనం ప్రిపేర్ అయితే మీకు వచ్చేసినట్టే. అనవసరంగా ఏమంటారు కాస్ట్‌లీ బుక్స్ పెద్ద పెద్దయి మనం ఏం చేస్తుంటాం, మన ఎగ్జామ్‌కి మించిన క్వెషన్స్ ప్రిపేర్ అయితుంటాం. మన టఫ్ క్వెషన్స్ అని అలా ఎళ్తుంటాం. దానికంటే కూడా సింపుల్‌గా ప్రీవియస్ పేపర్స్ సింపుల్ బేసిక్స్. ఓన్లీ స్ట్రాటజీ సమ్మరీ చెప్పాలంటే దీనికిక సింపుల్ సిలబస్, బేసిక్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్. ఈ మూడిటిని మీరు కవర్ చేయగలిగితే ఎనీ ఎగ్జామ్ ఓకే. సో ఓన్లీ ఆర్థమెటిక్ అనే కాదు, ఆర్థమెటిక్ అయినా, రీజనింగ్ అయినా, జీఎస్ అయినా మీకు మాక్సిమం ఇవే ఉంటాయి. ఇంకా ఆర్థమెటిక్‌లో కొంచెం ఎక్కువ ప్లస్ పాయింట్ ఉంటది ప్రీవియస్ ఇయర్ పేపర్‌కి. ఓకే. కంపారిటివ్‌లీ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీరు ఏ పేపర్ అయినా సరే, సో ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ కోసం ప్రీవియస్ పేపర్స్ ఎక్కువ ఫోకస్ చేయండి. మీకు మాక్సిమం వచ్చేస్తది. ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌లో ఏవేవైతే టాపిక్స్ అడుగుతున్నారో, ఆ టాపిక్స్ బేసిక్స్ గట్టిగా నేర్చుకొని కొంచెం ఆ సిలబస్‌లో ఇప్పుడు ఏదైతే ప్రీవియస్ ఇయర్ పేపర్‌లో అడిగిన ఒక టాపిక్ ఉంటది కదా! కొంచెం అప్‌గ్రేడ్ అవ్వండి. అంటే ఈ జనరేషన్‌కి ఎలా అడుగుతారు? రీసెంట్ టైమ్‌లో, రీసెంట్ టైమ్‌లో అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ చదువుతున్నారనుకుందాం. ఓకే. సో, రీసెంట్ టైమ్‌లో రైల్వేస్ లేదా ఆర్ఆర్‌బీ బోర్డ్ కండక్ట్ చేసిన ఎగ్జామ్ ఉంటది కదా! ఈ ఎగ్జామ్‌లో ఎలా క్వెషన్స్ అడుగుతున్నాడు? సో, ఎంత మేరకు అప్‌గ్రేడ్ అయిండు? అవే టాపిక్స్ వచ్చే టాపిక్స్ అవే. అందులో ఎంత వరకు అప్‌గ్రేడ్ అయిండో దాని ప్రకారం మనం అప్‌గ్రేడ్ అయితే సరిపోతది. సో, పెద్దగా చేయాల్సిందేం లేదు. ఇందులో రాకెట్ సైన్స్ ఏముండదు. సింపుల్‌గా ప్రీవియస్ పేపర్స్ ప్రకారం ఇప్పుడు జరిగే ఎగ్జామ్స్ ప్రకారం మనం అప్‌డేట్ అయితే అయిపోతది. సో, ఇంతే చాలా సింపుల్ ఇది. ఓకే.